వెరీ హ్యాపీ టు బి రాజమండ్రి. ఆశీర్వాదంతో థ్యాంక్ యూ. కథ వినకపోయినా ఫస్ట్ నాతో సినిమా అంటే ఆయన ఓకే చెప్పేస్తారు. ఇక అప్పుడు ఇంకా ఆయన ఊహించుకొని రాస్తాను. నేను ఆకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానండి. సో అప్పుడు పరిచయం అన్న పర్సనల్గా పిలిచి అప్రిషియేట్ చేశారు. సో అప్పుడు డిసైడ్ అయ్యానండి ఆయనతో చేద్దామని. ఏదండి వార్నర్ గారు ఒక స్మాల్ క్యామియో చేశారండి. ఆయన వల్ల సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. సీరియల్ అంటే పర్ఫార్మెన్స్ కూడా అనాలని చెప్పి ఎక్కువ అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ రాశానండి. డ్యాన్స్ కూడా ఉంటుంది, బట్ డ్యాన్స్తో పాటు పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫన్ జోన్లో ఆయన సూపర్ స్ట్రాంగ్గా నేను స్ట్రాంగ్ అని బిలీవ్ చేస్తాను. సో ఈ సినిమాలో యాక్షన్ అండ్ సో యాక్షన్ ఫన్ రెండు ఉంటుందండి. అలాగే కొన్ని సర్ప్రైజ్ ట్విస్టులు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ ఒక స్మాల్ సారీ అండి. ఎందుకంటే నేను చెప్పిన టైంకి కాస్త 1 hour కాస్త డిలే అయింది. ఎందుకంటే లీలా హీస్ వెరీ సిక్, హ్యావింగ్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉన్నాయి. సో రాగానే కొంచెం సిక్ అవుతే ఒక ½ hour కొంచెం ఇట్ టుక్ ఎక్స్ట్రా టైం ఫర్ హర్ టు గెట్ వెల్. సో సారీ ఫర్ దాట్. అండ్ రాబిన్ హుడ్ సినిమా వస్తుందండి, March 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది ఎక్కువ సినిమా లాస్ట్ భీష్మ, అదంతా బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరిది ఒక మంచి హిట్ పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ ఎండ్ వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డ్యాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా మీరు చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్, ఆ పాట పెద్ద హిట్ అయింది. సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ ఫర్ దట్ సాంగ్. ఐదర్ వల్ల ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది. అండ్ నాకేంటి సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా భీష్మ ఇక్కడే వి షాట్ భీష్మ కూడా. సో అసలు హిట్ అయింది. సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా ఈ సినిమా ఇక్కడ షూట్ చేశాను కదా, అది పడవ. సో ఈ సినిమా కూడా ఇక్కడ వి షాట్ స్మాల్ సీన్ పక్కనే. సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హిట్ అవుతుందని వీఆర్ ఇన్ దట్ స్ట్రాంగ్ హోప్. సో March 28 ఇన్ థియేటర్స్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్ హుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం ఉందండి. నేను చెలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను అండ్ భీష్మాకి కూడా కడియంలో షూట్ చేశాము. అండ్ ఈ సినిమా కూడా ఒక పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి. అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం, ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియులో మా అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాబిన్ హుడ్ సినిమా టీజర్కి, సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమాలో వచ్చేసిన టెక్నీషియన్ అందరికీ కూడా నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యా అండి, March 28 వస్తున్నాం రాబిన్ హుడ్ ఫిలిం. మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి. సో సీ యూ సూన్ అండి. థ్యాంక్ యూ. నేను వస్తాను రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఒక 300 కిలోలు ఎక్కువ వస్తాను. అవును, ఎందుకంటే నాకు రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా ఇష్టం అండి. సో వచ్చినప్పుడల్లా
సో అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. సారీ, నా గొంతు మీరు కొంచెం క్షమించాలి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే March 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. అలాగే అదే అండి. సో 28th March థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.